continue their fashion designing degree, they can do BSc Fashion Technology in NIFD itself. BSc Honors in Fashion Technology at NIFD will be of 3 years course. So ఈ course లో కూడా you will be gaining much knowledge. మీకు field trips ఉంటాయి, then industrial trips ఉంటాయి, then ఇవే కాకుండా guest lectures ఉంటాయి. Again you will be having much more interaction sessions with the other mentors also from different fashion fields. ఇవే కాకుండా you will be having every day, like every day ఒక new thing అనేది కాలేజ్లో నేర్చుకోవడం జరుగుతుంది. which would be related to fabric అవ్వచ్చు, that could be related to ఒక న్యూ ప్యాటర్న్ అవ్వచ్చు, ఒక న్యూ మోటివ్ అవ్వచ్చు, ఎనీథింగ్. కానీ స్టూడెంట్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్ అండ్ స్టూడెంట్ టు ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ హియర్. ఎందుకు అని అంటే ఇక్కడ మేము ఇచ్చే ఇంపార్టెన్స్ లైక్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడమే కాకుండా ఆ నాలెడ్జ్ ని ప్రాపర్ గా ఫన్ వేలో ఇవ్వడమే, స్టూడెంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయడమే మా మెయిన్ మోటో. సో ఫన్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ప్రాపర్ వేలో ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు స్కిల్ ఓరియంటెడ్ గా ప్రాక్టికల్ వర్క్ 80 to 90% ఉంటుంది. దెన్ థియరీకి ఇచ్చే ఇంపార్టెన్స్ 20 to 15% మాత్రమే. సో అన్ని కాలేజెస్ లాగా వీఆర్ టీచింగ్ లైక్ 2 hours అని అనుకోవద్దు, బికాస్ వీఆర్ టీచింగ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్. సో కాలేజ్ టైమింగ్స్ కూడా 9:30 to 4:30, ఆల్మోస్ట్ 4. బికాస్ ఎందుకు అని అంటే 1 hour లో 2 hours లో ఒక సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అవ్వదు. అందుకనేసి మేము ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్కి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కాలేజ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి వీ స్టార్టెడ్ దిస్ లైక్ 9:30 to 4:30 ఫుల్ ఫ్లెడ్జ్ ఒక కాలేజ్ ఎన్విరాన్మెంట్. అండ్ దానివల్ల స్టూడెంట్స్ ఏంటి అని అంటే కొంచెం స్కిల్ ఓరియంట్ ఆ జీల్తో వర్క్ చేస్తారు కూడా, ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు కూడా. దట్స్ ద రీజన్ వీఆర్ రన్నింగ్ కాలేజ్ ఫ్రమ్ 9:30 to 4:30. ఆ గ్యాప్ లో కూడా లైక్ ఎవ్రీ సింగిల్ డే దే విల్ బి హ్యావింగ్ 4 to 5 classes ఈచ్. సో ఎవ్రీ మార్నింగ్ లైక్ ప్రాక్టికల్ సెషన్స్ 2 ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అవుతాయి, లైక్ పోస్ట్ లంచ్ థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, అగైన్ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఎవ్రీడే రొటీన్. సో ఎవ్రీ సింగిల్ డే కంపల్సరీ ఒక హాఫ్ ఆఫ్ ది డే ప్రాక్టికల్ అవుతాయి అండ్ ది అదర్ హాఫ్ విల్ బి ఆఫ్ థియరీ సబ్జెక్ట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే కంపల్సరీ అటెండెన్స్. ఏ కాలేజ్ కూడా ఫోకస్ చేయదు రిలేటెడ్ టు అటెండెన్స్, బికాస్ వీ గివ్ 100% ఇంపార్టెన్స్ టు అటెండెన్స్. ఎందుకంటే స్టూడెంట్ ఒకసారి రెగ్యులర్ గా ఉంటేనే దే విల్ బి వెరీ స్కిల్డ్ జీల్డ్ టు ది సబ్జెక్ట్. సో ఆ జీల్ ఉండాలి అంటే వాళ్ళు రెగ్యులర్ గా రావాల్సిందే. ఆ రెగ్యులారిటీ ఉండాలి అంటే వీల్ హ్యావ్ టు ఫోకస్, ద ఫ్యాకల్టీ అండ్ ఎవ్రీ స్టాఫ్ మెంబర్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది అటెండెన్స్. సో మేము ఏంటంటే స్టూడెంట్స్ ఒక 1 day 2 days రాకపోయినా సరే వీల్ ఆస్క్ దెమ్ లైక్ ఎందుకు రాలేదు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అని పర్సనల్ టు పర్సన్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే స్టూడెంట్ విల్ బి వెరీ ఫ్రెండ్లీ విత్ ద ఫ్యాకల్టీ. అందుకే NIFD is famous for being a friendly faculty.